మన కిసిక్ టాక్స్ కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే తను ఆకాశం నుంచి దిగి వచ్చిన మేనక. తనెవరో కాదు, మా నైనిక. ఏం తింటున్నావురా, ఇంత అందంగా తయారయ్యావు? కొంచెం హెల్దీ అండ్ మెంటలీ కూడా హెల్దీగా ఉన్నాం కాబట్టి. హెల్దీగా ఉంటే బాయ్స్ అండ్ గర్ల్స్ లావ్ అవుతారు, ఓకే. మరి ఏంటి నెక్స్ట్ నైనిక పెళ్లి ఎప్పుడు? టైం ఉంది, చాలా టైం ఉంది. ముసలోళ్ళం అయిపోతే మనం ఏం చేయలేం రా తర్వాత. నైనిక, నీకంటే స్వయంవరం పెడితే ఎవరెవరు రావాలని కోరుకుంటావు? నేను కోరుకుంటా, కానీ వాళ్ళు కూడా నేను వెళ్తానని అనుకోవాలి కదా. అది కూడా కనెక్ట్ చేస్తా. రీసెంట్ గా ఒక సాంగ్ చేసావు, నేను చూసాను రా. మోనిక. సో మీరు డాన్స్ మాస్టర్ గా అవ్వాలనుకుంటున్నారా, ఆర్టిస్ట్ గా అవ్వాలనుకుంటున్నారా? అప్పుడప్పుడు ఇట్లా అనిపిస్తుంది, చలో ఆ ఫీల్ కూడా ఒకసారి ట్రై చేద్దాం. కానీ నో, మన కెరియర్లో చాలా ముందుకు వెళ్ళాలి అనుకొని కోటలు కట్టుకుంటూ ఉంటాం, దాన్ని కూలగొట్టడానికి చాలా మంది వస్తారు. నిజం అది. నేను కొన్నిసార్లు కెరియర్ని సైడ్ పెట్టి ఈ మనిషి ఇంపార్టెంట్ అని ఉంటుంది. లైఫ్లో నేను ఈ మిస్టేక్ ఎందుకు చేశాను అని ఒక ఫీలింగ్ వచ్చిందని? చాలా అంటే నోబడీ నోస్. బిగ్ బాస్లో ఉన్నప్పుడు కూడా మేజర్ హార్ట్ బ్రేక్, నాకు మేజర్. నోబడీ కట్టింది. లవ్ చేస్తున్నానని చెప్పి మోసం చేసే వాళ్ళకి నువ్వేం చెప్తావు? దేవుడు ఉన్నాడు చెప్తానండి. ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ పీపుల్ సఫరింగ్ చాలా. ఇవన్నీ చీటింగ్స్ అనేది, మోసం. అండ్ నిజం చెప్తున్నాక నాకు మోసం చేసిన ప్రతి ఒక్కరు ఎవ్వరు హ్యాపీగా లేరు ఇప్పుడు లైఫ్లో. ఖచ్చితంగా కర్మ అనేది ఉంది. ఐ థింక్ నేనే నా కెరియర్లో నాకు నెగటివ్. నైనిక, నువ్వు సూసైడ్ అటెంప్ట్ కూడా చేసావట. హౌ డు యు నో? నాకు తెలుసు. ఇంకా నా వల్ల కాదు, ఎవరు నా మాట వినట్లేదు అని పొజిషన్లో వచ్చాను నేను, ఇంక్లూడింగ్ మై ఫ్యామిలీ. సో ఈ కాస్టింగ్ కౌచ్ అనేది మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా నైనిక? టు బి ఆనెస్ట్, మేబీ నాకు ఒక కూతురు ఉంటే నేను ఎప్పుడూ తనకు అలా చెయ్యను ఆర్టిస్టిక్ ఫీల్డ్లో. వద్దురా అంట. అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ హీ కాల్డ్ మీ. ఇలా మాటలు వెళ్తున్నాయండి మీ గురించి బయట, మీ ఫొటోస్తో పాటు కింద రేట్స్తో పాటు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళ నుంచి ప్రతి ఒక్కరిని ఫిజికల్గా ఇలా చేసేసి. దే ఆర్ గోయింగ్ టు డాగ్స్ ఆల్సో అక్క. డాగ్స్? దే ఆర్ రేపింగ్ డాగ్స్. సో నైనిక, ఎప్పుడు ఎక్కడ చూసినా, టీవీలో చూసినా, సోషల్ మీడియా చూసినా ఎక్కువ మీ మదర్ టాపిక్ మాత్రమే ఉంటుంది. మీ ఫాదర్ గురించి ఎప్పుడు మీరు ఎక్కడ చెప్పలేదు. డాడీ మాతో ఉండరు బేసికలీ. డజంట్ లివ్ విత్ అస్. అంటే డాడీ డొమెస్టిక్లీ వైలెంట్. ఈజ్ నాట్ అ గుడ్ పర్సన్. గండిగా మీ ఫాదర్ని మిస్ అవ్వరు. ఐ హావ్ సీన్ హిమ్ టార్చరింగ్ మై మదర్. నాకు మా మమ్మీ ఇష్టం కాబట్టి, నాకు మమ్మీ ప్రేమ అన్నీ కాబట్టి, ఐ డి నాట్ అలౌ దట్ మ్యాన్ టు డూ దట్ టు మై మదర్ ఎనీ మోర్. లైక్ వద్దు, మాకు మీ వద్దు, మా ఫ్యామిలీకి మీరు వద్దు, వెళ్ళిపోండి అన్నా నేను. కిసిక్ టాక్స్ ప్రతి శనివారం రాత్రి 7 గంటలకు మీ బిగ్ టీవీలో.